ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అధికారులు అర్ధరాత్రి తొలగించి వేశారు. 16 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ అభిమానులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఊరి సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చూసి తట్టుకోలేకపోయారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో తహసీల్దార్, పోలీసులు గ్రామంలోకి వచ్చారు. గ్రామస్తులను ఎవరినీ దగ్గరికి రానీయకుండా క్రేన్ సాయంతో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించి వేశారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారంటూ విగ్రహాన్ని తొలగించి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించిన గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆందోళన చేస్తున్న వారి చేతుల్లో ఉన్న ఫోన్లను లాక్కున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇంతకాలం లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అబ్జెక్షన్? స్థానికులు ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపై? కార్తిక్, ఏ కొండూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం వల్లంపేట గ్రామంలో నిన్న అర్ధరాత్రి పోలీసులు, రెవెన్యూ అధికారులు హై డ్రామా సృష్టించారు. ప్రైవేట్ ల్యాండ్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారు అధికారులు. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఎవరు లేని టైంలో ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. అయితే ల్యాండ్ యజమాని వైఎస్ఆర్ సిపికి సంబంధించిన కార్యకర్త ఆయన సొంత స్థలంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పరచుకున్నారు. అయితే అదే సమయంలో ఈ వైఎస్ఆర్ విగ్రహం ఇచ్చిన ఏదైతే నెలకొల్పారో అదే స్థలంలో భజన మందిరానికి కూడా ఆయన స్థలం ఇచ్చారు. అయితే భజన మందిరం నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో విగ్రహాన్ని ఆయనే కొంత పక్కన పెట్టారు. ఎందుకంటే నిర్మాణం అయినప్పుడు కొంత డస్ట్ పడుతుంది, సిమెంట్ పడుతుంది కాబట్టి వైఎస్ఆర్ విగ్రహాన్ని కొంచెం పక్కకి జరిపారు. మళ్ళీ పాత ప్లేస్ లో పెట్టే టైంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానిక కూటమి నేతల ఆదేశాలతోనే ఇలా జరిగిందని కూడా అక్కడ స్థానిక నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లంపేట సంబంధించి గ్రామంలో విగ్రహం ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకుంటారని అక్కడి నుంచి మండల హెడ్ క్వార్టర్ కి ఏ కొండూరు తహసీల్దార్ కార్యాలయానికి పూర్తిగా విగ్రహాన్ని తరలించిన పరిస్థితి. సొంతంగా ప్రైవేట్ వ్యక్తులు కూడా వైఎస్ఆర్ విగ్రహాన్ని నెలకొల్పితే తట్టుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలు ఉన్నారు. ఇది ఇప్పుడు నెలకొల్పింది కూడా కాదు, 6 ఏళ్ల క్రితం ఆయన ఈ వైఎస్ఆర్ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు. రెగ్యులర్ గా వైఎస్ఆర్ వర్ధంతి జయంతులతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఏం జరిగినా ఆ విగ్రహం దగ్గర ఖచ్చితంగా నివాళులు అర్పించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. కానీ అది తట్టుకోలేని ఆ స్థానిక నేతలు ప్రోద్బలంతోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ విగ్రహాన్ని తరలించారనేది అయితే తెలుస్తుందనే చెప్పాలి కార్తీక్.